హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చూడండి, గేట్ దగ్గర అయితే క్రోటన్ చెట్టు ఎంత బాగుందో. చాలా పెద్ద ఆకులు కాదండి. ఇక్కడ చూడండి, పిల్లలు ఎంత బాగా ఆడుతున్నాయో, చిన్న చిన్న పిల్లలు. బయట వరండాలోనే చక్కగా ఒక స్టాండ్ పెట్టుకొని దాంట్లో రాగి కుండీలు పెట్టి దాంట్లో చూడండి, ఇదైతే పొడతామరాకు చెట్టు అంటారు. పొడతామరాకులోనే చాలా రకాలు ఉన్నాయండి. ఇదైతే ఆరెంజు. ఇక ఈ చెట్టు కూడా నీళ్ళ దగ్గర చాలా చక్కగా పెరుగుతాయి. ఇవి చూడండి, చక్కగా మార్కెట్లో అమ్ముతున్నారు. ఆ రాగి కుండీలలో వేసి స్టోన్స్ వేసి ఎంత అందంగా మరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇదైతే ఆడపడుచు వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ మొక్కలన్నీ చూపిస్తున్నాను. చూడండి, బయట ఎత్తి కిటికీ దగ్గర ఆ ప్రేయర్ హాల్ కాడ వెనకాల కిటికీ దగ్గర చక్కగా ఎన్ని మొక్కలైతే వాళ్ళు చిన్న చిన్న కుండీలు పెట్టి అల్లిచ్చేసుకున్నారు, దాంట్లో వేస్తున్నారు. చాలా బాగుంది. పైన కలబంద కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. చాలా బాగుంటుంది కూడా కలబంద. చూడండి, ఇక్కడైతే ఈ చెట్టు అయితే చాలా అందంగా ఉంది. అయితే ఫ్లవర్ కాదండి, చెట్టే. ఆకే ఒక ఫ్లవర్గా ఉంది. పట్టుకుంటేనే కూడా చాలా స్మూత్గా ఉంది. ఇదైతే గడ్డి రోజాలు అంటారు కదండి, అవండి యాలక చెట్టు. అదైతే నేను మా వీడియోలో కూడాను, మన వీడియోలో ఇంటి ముందు వేసిన చెట్టు కూడా చూపించాను. ఇక్కడ కూడా ఒక యాలక చెట్టు ఉందండి. చాలా బాగున్నాయి కదండి. కింద కూడా చూడండి, రోజా చెట్లు వేసింది చాలా చక్కగా. ఇంకా క్రోటన్ చెట్లు మంచి మంచి కలర్సు మరెంత బాగున్నాయో. అసలు ఇంటికి అందము చెట్లేనండి, అంత బాగుంటాయి. చిన్న చిన్న కుండీలోనే ఎంత నీట్గా మరి అమర్చుకొని మరి పెట్టిందో, చాలా బాగుంది. ఇదైతే చూడండి, ఇది కప్రిల్ ఆకు. దాని ముందున్నది ఆకులే ఎంత రెడ్డిష్గా ఉన్నాయో, దాని ఫ్లవర్స్ కూడా బాగున్నవి. చూడండి, ఇదైతే నూరు వరహాల చెట్టు అంటారు. అవి కూడా కుండీలో పెంచుతున్నారు. రోజా చెట్టు. ఆ రోజా చెట్టు కిందే మళ్ళీ చూడండి, పక్కన ఒక రెడ్గా కూడా ఒక చెట్టు ఉంది. అలాగే మనకి పుదీనా చెట్టు కూడా ఎక్కువగా వేస్తుంది. ఈ చెట్టు చూడండి, రెడ్ కలరు, అలాగే 2 రకాల కలర్స్ మిక్స్ అయినాయి ఆకుకి. మరి ఆ చెట్టు పేరైతే నాకు తెలియట్లేదు, కానీ చాలా బాగుంది చూసేదానికి. ఆ కిటికీకి దూరం నుంచి తీస్తుంటే ఎంత అందంగా ఉందో కదండి. మనకి ప్లేస్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇదైతే ఒక పెద్ద స్టాండే పెట్టేసుకున్నారు. ఈ స్టాండ్లు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి, అవైలబుల్గా ఉన్నవి. మరి వాళ్ళు అలా తెచ్చి మరి వేసుకున్నారు. మొదట్లో అయితే కుండీలలోనే పెట్టారు. కిందంతా వాటర్ ఎక్కువ లీక్ అవ్వడం, ఆ ఫ్లోర్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా, అందువల్ల అలా పెట్టుకున్నారు. ఈ పట్టుకుంటున్న చెట్టు అంజుబొల్ల చెట్టు అండి. చిన్నప్పుడు భలే తినేవాళ్ళం చిన్న చిన్నగా. వాటికి కాసే కాయలు కూడా గ్రీన్గానే ఉంటాయి, కానీ ఫ్లవర్స్ అయితే 2 రకాలు ఉంటాయండి వాటిలో. ఈ చెట్టు చూడండి, ఫ్లవర్స్ 2 రకాలు ఉన్నవి. విరుచుకున్న మొగ్గలోని పువ్వులోని ఇంకొక మొగ్గ ఉంది, ఇంకొక పువ్వులైతే మొగ్గ లేదు. 2 రకాల కలర్స్గా ఉన్నవి. ఇక్కడ చూడండి ఎంత మళ్ళీ రోజా చెట్లు వేసింది, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి అయితే ఇదైతే సెంటు జాజుల చెట్టు అండి. కింద వేస్తే ఇంకా చాలా పెద్ద చెట్టు అవుతుంది, గుబురుగా ఉంటుంది. అయితే పువ్వులు పూసాయంటే మనమే అల్లలేమండి, అన్ని పువ్వులు అయితే వస్తాయి. నేను అలా అల్లి కూడా మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కాబట్టి అల్లేను కాబట్టి చెప్తున్నాను. చిన్న చిన్న మొగ్గలు చాలా బాగుంటాయి, మంచి స్మెల్ కూడా. ఇది కూడా ఒక అంజుపొల చెట్టు చూసారు కదండి, ఆరెంజు. మరి ఇందాక చూపించిన అంజుపొల చెట్టు అయితే అది ఆరెంజు, మరి బ్లూ ఫ్లవర్స్ వస్తాయి తెలీదు. దీనికైతే బ్లూ ఉన్నాయి, క్రిమ్షన్ ఉంది, వైట్ ఉందండి. చాలా బాగుంటాయి, చాలా మంచి స్మెల్ కూడా ఉన్న చెట్టు. కింద చూడండి ఎన్ని చెట్లు వేస్తున్నారో వీళ్ళు, చాలా అందంగా ఉన్నవి. చూడండి, ఆ బుట్టలలో ఆ చెట్లు వేస్తే ఆకులు కింద వేలాడుతుంటే అంత బాగున్నాయి. చక్కటి రకరకాల చెట్లు అండి. అసలు ఇంటికి అందము. వాకిటి ముందు చెట్లు వేసుకోవడం ఆరోగ్యానికి, మనసుకి చాలా ఆరోగ్యం అనిపిస్తుందండి, చాలా ఆనందము. ఎంత మూడీగా ఉన్నా, ఎంత బాధగా ఉన్నా, మనం కాసేపు ఒక ½ అన్ అవర్ అయినా మన చెట్ల మధ్యన కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదించినప్పుడు ఎంత బాగుంటుందో. దూరం నుంచి చూసినప్పుడు
మనకి ఆ స్టాండ్ చాలా పెద్దదిగా ఉందండి. దాని వెనకాల కూడా చాలా చక్కగా వాళ్ళు ఎదురు బొంగులు చెట్లు కూడా మరి వాళ్ళ గృహప్రవేశం అప్పుడే అయితే చేశారండి. 2 ఎదురు బొంగుల చెట్లు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా వేసుండారు. వీటికైతే చాలా తెచ్చినప్పుడు కొద్దిగా చిన్నగానే ఉన్నాయి, ఇప్పుడు చాలా పెద్దవి అయ్యాయండి. చూడండి మనకి ఎంత బాగా కనబడుతున్నాయో. మనకి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలలో మనకి బయట కొద్దిగా అడవి ప్రాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఎదురు బొంగుల చెట్లు మనం చూస్తాం. ఇళ్ళ దగ్గర పెంచుకోవడం చాలా రేరు, బయట ఎక్కువ పెంచుకుంటారు. కానీ బట్ వీళ్ళు కూడా తీసుకొచ్చి మరి మాడపడుచు వాళ్ళు వేస్తున్నారు. చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వీళ్ళు తెచ్చినప్పుడే 2 కాయలు అయితే ఉన్నాయండి. దాని తర్వాత కూడాను ఒక 2 సార్లు ఏమో బాగా కాసేవి, మరి తిన్నారు అని కూడా చెప్పారు. చాలా బాగుంది కదండి. దీన్ని మంచిగా పందిరి వేసి అల్లిస్తే ఇంకా చాలా బాగా విరుచుకుంటాయి. చూడండి అదైతే మొగ్గ, దాని పక్కన పిండి అనేది ఎంత బాగుందో చూడండి. మనం పండించుకొని మనం తింటున్నప్పుడు అసలు ఎంత చెప్పలేనంత ఆనందం అండి. హెల్త్కి కూడా మనకి మంచిది. బయట తెచ్చుకున్న ఫ్రూట్స్ ఎంతైనా కెమికల్ అనేది కలుపుతారు, కలపకుండా ఉండరు. ఎందుకంటే డేస్ మనకి నిల్వ ఉండాలి కాబట్టి కొంత కెమికల్స్ అనేది కలపకుండా ఉండరు. అందుని బట్టే కదా మనకి ఇప్పుడు హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. న్యాచురల్గా మనం ఇలాగ పండించుకొని మనము వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, టెక్నాలజీ మనకు పెరుగుతున్నప్పుడు మనమే పండించుకొని ఇలా తింటున్నప్పుడు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. పాతటి రోజుల్లో అలా పండించుకొని తిన్న వాళ్ళే ఇప్పటికి కూడాను చాలా హెల్తీగా ఉన్నారు. ఒక్కొక్కరు 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 కూడా బాగున్నారు. ఆ షింకు కింద అయితే ఒక రోజా చెట్టు వేసారు, దాంట్లో ఒక చిన్న మొలక కూడా ఆకుకూర చెట్టు వచ్చింది. అదైతే నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కూడా మనకి బాగుంది. దాని పక్కన ఉండేదైతే చెట్టు పొడవు వచ్చింది, కానీ చూడండి దాని ఆకులు రెడ్డిగా ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. చిన్న చిన్న నిమ్మ చెట్లకు కూడా ఇప్పుడు కాయలు వచ్చేస్తున్నాయి కదా, హైబ్రిడ్ నిమ్మకాయలు. చూడండి ఈ చెట్టు పక్కనే యువతల ఒక చెట్టు ఉంది కదా నేను పట్టుకున్నది, అదైతే కల్లేకాయల చెట్టు అంటామండి. కల్లేకాయలు కూడా మనకి ఎక్కువగా ట్రైన్స్లో ఇదివరకు బాగా అమ్మేవాళ్ళు, బుట్టలో పెట్టి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. చాలా పుల్లగా బాగా కొద్దిగా తీగ బాగుంటాయి. ఎక్కువ అడవి ప్రాంతంలో కూడా మనకి ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు అవైలబుల్గా కూడా మనకి మార్కెట్లో బయట బండ్ల మీద కూడా దొరుకుతున్నాయి. ఈ చెట్లలోనే పెద్ద చెట్లు వేసిన దాంట్లోనే ఈ చెట్టు చూడండి ఎంత పొడవుగా ఎంత బాగా పెరిగిందో. ఆకు కూడా చాలా బాగుంది. పేరైతే నాకు తెలీదు, మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. పుదీనా అయితే బాగా ఎక్కువగా వేస్తుందండి. ప్రతి పెద్ద చెట్లు దాంట్లో మాత్రం ఖచ్చితంగా పుదీనా ఆకులు అనేది కనబడుతూనే ఉన్నాయి. ఎల్లో రోజా చెట్టు, ఇదైతే మెంతు చెట్టు అండి. మెంటు చాక్లెట్స్, పప్పర్మెటలు మనం తినేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఆ చెట్టు అండి. ఒక 2-3 ఆకులు మనం నోట్లో వేసుకున్న, కొద్దిగా వాటర్లో మరగబెట్టుకుని తాగిన ఫ్లేవర్ బాగుంటుంది. మన నోటికి కూడా దుర్వాసన ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అంత మంచి ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది కూడాను. మీకు ఎక్కడైనా దొరికితే మీరు అవైలబుల్గా ఉంటే మీరు తీసుకొని పెంచుకోవచ్చు. నర్సరీలో చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఈ చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో. మరి ఏం చెట్టు అయితే నాకు తెలీదు. ఇదైతే నేను నేరేడు పండు చెట్టు అనుకుంటున్నాను, మరి ఏం చెట్టు నాకైతే తెలీదు. కానీ నేనైతే నేరేడు అని అనుకుంటున్నాను. నేరేడు కూడా ఒకవేళ ఇంట్లో పెంచుకుంటే పెద్ద పెద్దవి అవుతాయి. అవి ఇంక తొట్లు పగిలిపోవడం, గోడలలోకి ఏర్లుగా పాకుతాయి. ఇదైతే మా ఇంటి దగ్గర వేసాను కానివ్వండి, నేను చిన్నదిగా గుబురుగానే ఉంది తొట్లో. వీళ్ళకైతే బాగా మంచిగా పొడవుగా వచ్చింది. చూడండి ఎంత పొడవు వచ్చిందో. దాని పక్కన కరివేపాకు చెట్టు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి కొత్తగా మీరు చూస్తున్నట్లయితే. నమస్తే ఫ్రెండ్స్.